అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం తులారాశి వారి జీవితంలో రాబోయే 4 రోజులు ఎంత అద్భుతంగా ఉండబోతున్నాయో తెలుసుకోబోతున్నాం. ఈ 4 రోజులలో మీ జీవితం ఒక ముఖ్యమైన వ్యక్తి ప్రవేశించబోతున్నారు. ఆ వ్యక్తి రాకతో మీ తలరాత ఎలా మారబోతుంది? వారి ద్వారా మీరు ఎలాంటి శుభ ఫలితాలను అందుకోబోతున్నారు? అసలు ఆ వ్యక్తి ఎవరు? వారి దృష్టి మీ బ్రతుకుని ఏ విధంగా ప్రభావితం చేయబోతుంది? అనేటువంటి అత్యంత కీలకమైన విషయాలను మనం క్లుప్తంగా తెలుసుకుందాం. ఇది మీరు ప్రతిరోజు వినే సాధారణ రాశి ఫలితం కాదండి. ఎంతోమంది నిపుణులు సంప్రదించి వారి విశ్లేషణను, శాస్త్ర పరిజ్ఞానాన్ని క్రోడీకరించి ఎంతో లోతైన సూక్ష్మమైన సమాచారాన్ని మీకు అందించడం జరగబోతుంది. కాబట్టి నేను మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరేది ఒక్కటి, ఈ మాటలను ఏమాత్రం అశ్రద్ధ చేయకుండా పూర్తి ఏకాగ్రతతో వినండి. దయచేసి ఈ సమాచారాన్ని మధ్యలో ఆపకుండా ప్రతి ఒక్క మాటను శ్రద్ధగా ఆలకిస్తూ చివరి వరకు తెలుసుకునే ప్రయత్నం చేయండి. అప్పుడే ఇందులో ఇమిడి ఉన్న అసలు సారాంశం మీకు అందబోయే శుభ ఫలితాల యొక్క పూర్తి స్వరూపం మీకు సంపూర్ణంగా అర్థమవుతుంది. ఈ మాటలు వినడం ద్వారా మీలో ఒక అనిర్వచనీయమైన సానుకూల దృక్పథం, ఒక నూతనమైన శక్తి ప్రవేశించడం ఖాయం. కాబట్టి ఈ వీడియోను చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ఆ భగవంతుని పైన పూర్తి విశ్వాసంతో, భక్తి శ్రద్ధలతో మీ ఇష్టదైవాన్ని, మీ కులదైవాన్ని మనసులో ప్రార్థించుకోండి. ముఖ్యంగా ఆ శ్రీరామచంద్రుని యొక్క కరుణా కటాక్షాలు మనందరిపై ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై శ్రీరామ్ అని భక్తితో కామెంట్ చేయండి. ఆ స్వామివారి నామస్మరణ మనకు కొండంత అండగా నిలుస్తుంది. మనం తలపెట్టిన ప్రతి సంకల్పానికి 1000 ఏనుగుల బలాన్ని చేకూరుస్తుంది. ఇది ఏమాత్రం ఆలస్యం చేయకుండా తులారాశి వారి జీవితంలోకి ప్రవేశించి ఆ రాబోయే అద్భుతమైన అదృష్టకరమైన రోజులు వారి జీవితాన్ని ఎలా మార్చబోతున్నాయో వివరంగా తెలుసుకుందాం. తులారాశి వారి యొక్క వ్యక్తిగత జీవితాన్ని, వారి స్వభావాన్ని మనం ఒకసారి లోతుగా పరిశీలించినట్లయితే వీరు పుట్టుకతోనే కష్టపడే తత్వాన్ని, ఎంతటి సమస్యనైనా ఎదుర్కొని అలుపెరగని పోరాట పటిమను కలిగిన వారు. వీరు కేవలం కష్టపడి పనిచేసే శ్రమికులు మాత్రమే కాదు, తాము చేసే ప్రతి పనిలోనూ తమదైన ఒక ప్రత్యేకమైన ముద్ర వేయాలని, ఒక విలక్షణతను చాటుకోవాలని నిరంతరం తప్పించేటువంటి ప్రగాఢమైన ఆత్మవిశ్వాసం కలిగిన వ్యక్తులు. వీరు చేసే పనిలో పరిపూర్ణత ఉండాలని ఆశిస్తారు. ఏదో చేయలేములే అనిపించుకోవడం వీరికి అస్సలు నచ్చదు. నలుగురిలో ప్రత్యేకంగా నిలవాలనే ఆకాంక్ష వీరిలో బలంగా ఉంటుంది. అందుకే వీరిని అందరూ ఇట్టే గుర్తిస్తారు. ఈ రాశి చక్రంలో 7వ స్థానం సమతుల్యకు ప్రతీకగా నిలిచే ఈ తులారాశి వారికి అధిపతి సాక్షాత్తు శుక్ర భగవానుడు. ఈ గ్రహ ప్రభావం వల్ల వీరికి సౌందర్యం, కళ, ప్రేమ, సుఖభోగాల పట్ల సహజమైన ఆసక్తి ఉంటుంది. అంతేకాకుండా ఈ రాశి వారికి ఆ శ్రీ మహావిష్ణువు, శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం ఎప్పుడూ ఉంటుందన్నమాట. దైవిక ఆశీర్వాదం కారణంగా వీరికి సాధారణంగా డబ్బుకు లోటు అనేది ఉండదు. ఏదో ఒక రూపంలో వీరికి ధనం సమకూరుతూనే ఉంటుంది. ఈ అపారమైన దైవానుగ్రహం కారణంగా వీరి జీవితంలో ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా, ఎన్ని కష్టాలు, నష్టాలు, తుఫాన్లు చుట్టుముట్టిన చివరికి అంతిమ విజయం వీరినే వరిస్తుంది. అదృష్టం అనేది వీరికి వెన్నంటే ఉండే ఒక నీడలా ఉంటుంది. కొన్నిసార్లు తాము ఎంత అదృష్టవంతులమో వీరికి తెలియకపోవచ్చు. కానీ వీరి జీవితంలో జరిగిన అనేక సంఘటనలు ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఏదో ఒక అదృశ్య శక్తి తమకు ప్రమాదాల నుండి కాపాడుతూ వచ్చిందని ఊహించి గండాల నుంచి గట్టెక్కిస్తుందని వీరు ఖచ్చితంగా గుర్తిస్తారు. ఇక వీరి రూపం గురించి, వారి శారీరక సౌష్ఠవం గురించి చెప్పాలంటే చూడడానికి చాలా ఆకర్షణీయంగా, ఒక రాజసంతో కూడిన అందంతో వెలిగిపోతూ ఉంటారు. వీరి ముఖంలో మాటలతో వర్ణించలేని ఒక దివ్యమైన తేజస్సు, ఒక వాక్చాతుర్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. తెలియని ఒక లక్ష్మీ కళ వీరి ముఖంలో తాండవిస్తూ ఉంటుంది. అందుకే వీరిని చూసిన వారు ఎవరైనా సరే మొదటి చూపులోనే ఇట్టే ఆకర్షితులవుతూ ఉంటారు. వారితో స్నేహం చేయాలని ఆశిస్తారు. ముఖ్యంగా వీరి కళ్ళు చాలా శక్తివంతమైనవి, సూటిగా, స్పష్టంగా, చాలా లోతుగా ఉంటాయి. వారి కళ్ళల్లోకి సూటిగా చూసి మాట్లాడాలంటే అవతలి వాళ్ళకి కాస్త భయం కలగక మానదు. అంతటి శక్తి, ఆత్మవిశ్వాసం వారి చూపుల్లో ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన వారిలో అధిక శాతం మంది పొడవుగా, చక్కని శారీరక ఆకృతితో ఉంటారు. వీరికి చక్కటి ముక్కు, విశాలమైన నుదురు, దృఢమైన శరీరం ఉంటాయి. దాన ధర్మాలు చేయాలనే కోరిక, ఇతరులకు సహాయపడాలనే తపన వీరిలో చాలా ఎక్కువగా ఉంటుంది. ఏదైనా ఒక విషయాన్ని నలువైపులా ఆలోచించి సున్నితంగా, న్యాయబద్ధంగా విశ్లేషించి సరైన తీర్పు చెప్పగలరు. ఎవరైనా తగువలాడుతూ ఉంటే వీరి దగ్గరికి తీర్పు కోసం వస్తే వీరు ఇరుపక్షాల వాదనలు కూడా విని ఎవరికి అన్యాయం జరగకుండా న్యాయం చేస్తారు. అందుకే చాలామంది వీరిని మధ్యవర్తిగా ఉండమని కోరుకుంటారు. అలాగే ఈ తులారాశి వారికి ఉన్న మరొక అద్భుతమైన గుణం పరోపకార బుద్ధి. అయితే ఎవరికైనా సరే వీరు సహాయం చేస్తారు. అవతలి వారి నేపథ్యం గురించి కూడా ఆలోచించరు. ఇలా ఎవరికి పడితే వారికి పరోపకారం చేయడం వల్ల కొన్నిసార్లు చిక్కుల్లో పడే అవకాశం ఉంటుంది. ఒక్కొక్కసారి ఈ పరోపకార బుద్ధి వలనే అవమానాలు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. అయినప్పటికీ వీరు తమ గుణాన్ని మార్చుకోరు. ఈ తులారాశి వారికి యవ్వన ప్రాయంలో మంచి అదృష్టం కలిసి వస్తుంది. జీవితంలో అనేక సుఖాలను, సంతోషాలను వీరు అనుభవిస్తారు. తరతరాలకు ఆదర్శంగా నిలిచే పనులు చేసి గొప్ప పేరు ప్రఖ్యాతలు సంపాదిస్తారు. అయితే బంధువర్గంలో కొన్ని విభేదాలు ఈ తులారాశి వారికి తరచూ కొనసాగుతూనే ఉంటాయి. ఏ విషయంలోనైనా రాజీ పడకుండా పూర్తి అంకిత భావంతో శ్రమించే గుణం ఈ తులారాశి వారిలో ఉంటుంది.
వీరి యొక్క వ్యక్తిగత సామర్థ్యాన్ని, జ్ఞానాన్ని ఎప్పటికప్పుడు అభివృద్ధి చేసుకుంటూనే ఉంటారు. అయితే ఒక ఉన్నత స్థాయికి చేరుకున్నా కూడా పాత పద్ధతులను, సంప్రదాయాలను మాత్రం వీరు విడిచిపెట్టరు. అలాగే ఆత్మీయులతో, అత్యంత సన్నిహితులతో కూడా ఒక్కసారి తీవ్రమైన విభేదాలు వస్తాయి. జాతకరీత్యా వీరికి కష్టాలు కూడా అదే స్థాయిలో చాలా బలంగా వస్తూ ఉంటాయి. ముఖ్యంగా వీరు తమ కుటుంబ సభ్యుల ద్వారా, నా అనుకున్న వాళ్ళ ద్వారా చాలాసార్లు మోసపోయారు. ఈ రాశి వారికి తాము ఎంతగానో నమ్మిన వాళ్ళే వీరి చుట్టూ చేరి వీరిని అవసరాలకు బాగా వాడుకొని, వారి పనులు చక్కబెట్టుకున్న తర్వాత వీరిని కరివేపాకులా తీసి దూరంగా నెట్టివేయడం లాంటివి ఎన్నో జరిగాయి. మళ్ళీ ఏదైనా అవసరం వస్తే వీరి దగ్గరకు రావడం, వారి అవసరాలను తీర్చుకోవడం, తిరిగి వీరిని దూరం నెట్టివేయడం వంటివి చాలా వరకు కూడా వారి జీవితంలో జరిగిపోయాయి. దీనివల్ల వీరి జీవితంలో ఎన్నో రకాలైనటువంటి కష్టాలు, నష్టాలను, అవమానాలను చూశారు. ముఖ్యంగా ఇప్పటి వరకు కూడా తులారాశి వారు చాలా రకాలైనటువంటి జీవిత పాఠాలను నేర్చుకున్నారు. ఇంకా నేర్చుకుంటూనే ఉన్నారు. మీరు చిన్నప్పటి నుంచి కూడా మన అనుకున్న వాళ్ళు ఎలా మోసం చేస్తున్నారు, అసలు వీరు ఏ రకంగా స్వార్థపూరితంగా అవసరాలకు మమ్మల్ని వాడుకుంటున్నారు, అలాగే ఎన్ని రకాలుగా మమ్మల్ని దెబ్బతీయాలని ప్రయత్నిస్తున్నారు అని గ్రహించారు. ఇలా ఒకదాని తర్వాత ఒకటి ఇవన్నీ కూడా చూసి జనాల మీద, ముఖ్యంగా కుటుంబ సభ్యుల మీద, బంధువుల మీద ఒక రకమైన విసుగు, అపనమ్మకం ఏర్పడింది. వీటన్నింటినీ కూడా అనుభవాలుగా తీసుకొని బయటకు చెప్పలేనటువంటి ఒక మొహమాటాన్ని ఎదుర్కొంటూ ఉంటారు. అంటే ఎవరైతే మిమ్మల్ని మోసం చేస్తారో వారితోనే మళ్ళీ మాట్లాడాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే వారితో ఏదైనా సహాయం అవసరమైనప్పుడు బయటి వారిని అడిగితే చేస్తారో లేదో అనే సంశయంతో మళ్ళీ వారి దగ్గరికి వెళ్ళేసి మాకు ఇలా ఉంది, మా సమస్య ఇది అని చెప్పి కొంత మొహమాట పడుతూ వారితో మాట్లాడాల్సినటువంటి క్లిష్టమైన పరిస్థితులు వీరికి ఎదురవుతూ ఉన్నాయి. మనం అనుకున్న వాళ్ళే వీరిని ఎక్కువగా చావు దెబ్బ కొడుతున్న ఆ విషయాలను పూర్తిగా గ్రహించలేకపోతున్నారు, లేదా గ్రహించినా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోతున్నారు. అలాగే జీవితంలో మీరు కొన్ని విషయాలలో చాలా తెలివిగా ఉంటారు, కానీ కొన్నిసార్లు అతి మంచితనం, అమాయకత్వం వల్ల ఎక్కువగా మోసపోతూ ఉంటారు. అయితే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎవరితో ఎలా మెలగాలి అనేటువంటి విషయాలను కూడా మీరు ఇప్పటికీ నేర్చుకున్నారు. కాబట్టి మునుపటి కంటే కూడా ఇప్పుడు మీరు చాలా వరకు మానసికంగా దృఢంగా మారాలని చెప్పుకోవాలి. అలా అని చెప్పి ఈ రాశివారు ఏమీ తెలివి తక్కువ వారని ఎవరైనా అనుకుంటే నిజంగా అది మన పిచ్చితనమే అవుతుంది. ఎందుకంటే ఈ తులారాశి వారు చాలా అంటే చాలా మేధావులు, అద్భుతమైన తెలివితేటలు కలిగిన వారు. ఏదైనా విషయాన్ని చాలా త్వరగా గ్రహించగలరు. కాకపోతే సమస్య ఎక్కడ వస్తుందంటే వీరు నమ్మిన వారి కోసం ప్రాణం ఇవ్వడానికి కూడా వెనకాడరు. బంధాల మీద, బంధుత్వాల మీద అధికమైనటువంటి ఆప్యాయతను, అంతులేని ప్రేమను చూపిస్తారు. ముఖ్యంగా నా అని చెప్పి అనుకుంటారు కదా, వాళ్ళ కోసం అయితే ఎంత దూరమైనా వెళ్ళిపోతారు. వారి కోసం ఎలాంటి త్యాగానికైనా సిద్ధపడతారు. ఎంతటి కష్టాన్నైనా భరిస్తారు. ఇక ఈ తులారాశి వారికి ఏదైనా ఒక పని అప్పచెప్పామంటే ఆ పనిని సంపూర్ణంగా పూర్తి చేసేంత వరకు నిద్రపోరు. అహర్నిశలు కష్టపడి పని చేసేటువంటి మనస్తత్వం, పట్టుదల కలిగిన వారు. ఇక వీరి రూపంలో, అందంలోనూ, ఆకర్షణీయంలోనూ వీరికి వీరే సాటి అని చెప్పుకోవాలి. ఒక రకంగా చెప్పాలంటే ఏదైనా ఒక పనిని వీరికి అప్పచెప్పితే ఆ పని విజయవంతంగా పూర్తి చేసేంత వరకు, అందులో 100% విజయం సాధించేంత వరకు నిద్రపోకుండా కష్టపడతారు. అయితే ఈ రాశివారు గత కొంతకాలంగా చాలా రకాల సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నారు. ఒక రకంగా చెప్పాలంటే వీరికి ఉన్నన్ని కష్టాలు, వీరికి ఉన్నంత ఓపిక, సహనం ఈ రాశి చక్రంలోని మిగిలిన ఏ రాశుల వారికి కూడా అంత ఎక్కువగా అనుభవించి ఉండరేమో అన్నంతగా కష్టాలను, సమస్యలను, మానసిక వేదనను ఈ తులారాశి వారు ఎదుర్కొని ఉన్నారు. అయితే వీరు చాలా ఆకర్షణీయంగా ఉంటారు. కాసేపు ఎవరైనా కానీ వీరితో మాట్లాడితే అయ్యో సమయం అప్పుడే అయిపోయిందా, ఇంకా కొంచెం సేపు వారితో మాట్లాడితే బాగుండు అని చెప్పేలా చేస్తారు. ఇక వీరితో మాట్లాడే వాళ్ళు కూడా మన కష్టాలు, నష్టాలు ఏదైతే ఉంటుందో వారితో పంచుకుంటే బాగుండు, వీరు ఏదైనా మంచి సలహా ఇస్తారేమో కదా అని ఆశిస్తారు. వీరి మాటలు, వీరి సలహాలు మనకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయని భావిస్తారు. అవతలి వ్యక్తులకు ఉన్నటువంటి కష్టాలు తీర్చడానికి ఏదైనా మార్గం చెప్తారని చెప్పి మిమ్మల్ని సంప్రదించేటువంటి వారు కూడా ఎక్కువగా ఉంటారు. ఇక మీకు స్నేహితుల సంఖ్య కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. మీ స్నేహితులు ఆపదలో ఉన్నారని తెలిస్తే కూడా చాలా సహాయం చేయడానికి ఎప్పుడు కూడా ఒక అడుగు ముందే ఉంటారు. మీకు ఉన్నటువంటి ఈ మంచితనానికి, మీకు ఉన్నటువంటి సహనం, సహాయం చేసే గుణానికి, మీకు ఉన్నటువంటి మానవత్వానికి ఆ దైవానుగ్రహం అనేది కూడా మీకు చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మీరు ఎన్ని కష్టాలు అనుభవిస్తున్నా, ఎన్నిసార్లు మీరు కింద పడినా కూడా ఆ భగవంతుడు మిమ్మల్ని ఏదో ఒక రూపంలో పైకి లేపుతూనే ఉంటాడు. మీకు అండగా, దండగా, మీకు ఎప్పుడూ కూడా తోడుగా, ఒక శ్రీరామ రక్షగా ఆ భగవంతుడు ఎల్లప్పుడూ మీ చుట్టూనే ఉంటాడు. మీరు మీ కుటుంబానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తారు. మీ జీవిత భాగస్వామి కానీ, మీ సంతానం, మీ బిడ్డలకు కానీ ఎక్కువగా మీరు ప్రాముఖ్యత ఇస్తారు. వారి సంతోషం కోసం, వారి భవిష్యత్తు కోసం మీరు ఎంతటి త్యాగానికైనా సిద్ధపడతారు. వారి ముఖంలో ఆనందం చూడడానికి నిరంతరం శ్రమిస్తూనే ఉంటారు.
అయితే గడిచిన కాలంలో ఎదురైన కఠినమైన అనుభవాల వల్ల ఎటువంటి వ్యక్తులతో ఎలా మెలగాలి, ఎవరిని ఎంతవరకు నమ్మాలి, ఎవరితో ఎంతగా జాగ్రత్తగా ఉండాలి అనే విషయాలను మీరు ఇప్పుడు బాగా నేర్చుకున్నారు కాబట్టి మునుపటితో పోలిస్తే ఇప్పుడు మీరు మానసికంగా చాలా దృఢంగా, చాలా మెరుగ్గా తయారయ్యారని నిస్సందేహంగా చెప్పుకోవచ్చు. మీలోని ఆ అమాయకత్వం స్థానంలో ఇప్పుడు అనుభవం, వివేకం వచ్చి చేరాయి. ఇక అసలు విషయానికి వస్తే ఈ రాబోయే 4 రోజులు మీ జీవితంలో ఒక సువర్ణ అధ్యాయాన్ని లిఖించబోతున్నాయి. ఈ 4 రోజులలో మీ వృత్తి, ఉద్యోగం, వ్యాపార రంగంలో అద్భుతమైన ఊహించని పురోగతిని చూడబోతున్నారు. ముఖ్యంగా వృత్తిపరంగా ఈ 4 రోజులలో మీ ఉన్నతాధికారులతో మీకు మంచి సంబంధాలు ఉంటాయి. ఉద్యోగంలో ఆదరణ, ప్రోత్సాహం వృద్ధి చెందుతాయి. అధికారులు ఎంతో నమ్మకంతో ప్రత్యేక బాధ్యతలను అప్పగించడం జరుగుతుంది. నిరుద్యోగులకు మంచి ఆఫర్లు అందే అవకాశం ఉంది. ఉద్యోగంలో మార్పులకు, ఉద్యోగం మారడానికి సమయం అనుకూలంగా ఉంది. చివరి వారంలో మీ పనిలో కొన్ని సవాళ్లను ఎదుర్కోవచ్చు. మీరు వేరే ప్రదేశాలలో పని చేయవలసి రావచ్చు. ఇది మీకు కొద్దిగా ఒత్తిడిని కలిగించవచ్చు. వ్యాపారంలో యాక్టివిటీ బాగా పెరిగి అంచనాలకు మించి రాబడి గడిస్తారు. వ్యాపారంలో ఉన్న వారికి చాలా మంచి సమయం ఉంటుంది. ఎందుకంటే మీరు ఈ 4 రోజులలో మంచి డబ్బు మరియు వ్యాపారంలో పెరుగుదలను పొందుతారు. ప్రతి విషయంలోని మీ నిర్ణయాలు, మీ ఆలోచనలు సత్ఫలితాలను ఇస్తాయి. కానీ మీ భాగస్వాములతో వ్యవహరించేటప్పుడు మీరు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మీ మధ్య కొన్ని అపార్థాలు ఉండవచ్చు. ముఖ్యంగా ఆవేశంతో నిర్ణయాలు తీసుకోవద్దు. ఎదుటి వారిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. దాని వలన సమస్యలు తగ్గుతాయి. ఆర్థికంగా ఈ 4 రోజులలో మంచి ఫలితాలను ఇస్తుంది. శుక్రుడు ఉండటం మంచి లాభాలను సూచిస్తుంది. మీరు పెట్టుబడుల ద్వారా డబ్బు పొందవచ్చు. ఊహించని మూలం నుండి డబ్బు పొందే అవకాశం కూడా ఉంది. మీరు ఆస్తి కొనుగోలు లేదా స్నేహితుల కోసం మీ డబ్బును ఖర్చు చేయవచ్చు. ఈ 4 రోజులలో ఆదాయపరంగా ప్రతి ప్రయత్నం అనుకూలిస్తుంది. పొదుపుపై దృష్టి పెట్టడం భవిష్యత్తుకు మంచిది. కుటుంబ పరంగా ఈ 4 రోజులలో బాగుంటుంది. ఎందుకంటే మీకు మీ కుటుంబ సభ్యుల నుండి మంచి మద్దతు లభిస్తుంది. మీ జీవిత భాగస్వామికి ఉద్యోగం లేదా గుర్తింపు లభించవచ్చు. మీ జీవిత భాగస్వామి నుండి కూడా మీకు మంచి మద్దతు లభిస్తుంది. రాహువు సంచారం కారణంగా మీ పిల్లలకు కొంత అదనపు శ్రద్ధ అవసరం కావచ్చు. జీవిత భాగస్వామికి కూడా వృత్తి, ఉద్యోగాల పరంగా మంచి గుర్తింపు లభిస్తుంది. మీ వృత్తిపరమైన జీవితంలో మీ భాగస్వామి ఇచ్చే సలహాలు మీకు ఎంతగానో ఉపయోగపడతాయి. ప్రేమలో ఉన్నవారికి కూడా ఇది అనుకూలమైన రోజు. ఒకరినొకరు మరింతగా దగ్గరవుతారు. మీ భాగస్వామికి ఒక చిన్న బహుమతి ఇవ్వడం లేదా వారిని బయటకు తీసుకెళ్లడం ఈ 4 రోజులలో మీ బంధాన్ని మరింతగా మధురంగా మారుస్తుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. కానీ ముఖ్యంగా మీ రాశిలో కుజుడు ఉండటం వలన వేడి మరియు నిద్రలేమి వంటి సమస్యలు కొద్దిగా ఇబ్బంది పెట్టవచ్చు. మనసు ప్రశాంతంగా ఉంచుకోవడానికి ధ్యానం లేదా యోగా చేయడం మంచిది. మొదటి 2 రోజులు కొన్ని చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉండవచ్చు. కానీ తర్వాత మీకు మంచి ఆరోగ్యం ఉంటుంది. పాత ఆరోగ్యం సమస్యలు ఏవైనా ఉంటే వాటిని నిర్లక్ష్యం చేయకండి. విద్యార్థులకు ఈ 4 రోజుల్లో చాలా శుభప్రదంగా ఉంటుంది. విద్యార్థులకు చాలా మంచి సమయం ఉంటుంది. ఎందుకంటే వారు తమ రంగంలో కోరుకున్న ఫలితాన్ని మరియు విజయాన్ని పొందబోతారు. ఈ 4 రోజుల్లో మీకు ఒక విహారయాత్రకు వెళ్ళవచ్చు లేదా మీ సమీప ప్రదేశాలను సందర్శించవచ్చు. గురువులకు ఆశీర్వాదాలు, మద్దతు మీకు పూర్తిగా లభిస్తాయి. ఉన్నత విద్య కోసం ప్రయత్నిస్తున్న వారికి కూడా మంచి వార్తలు అందుతాయి. ఏకాగ్రతతో చదివితే కష్టమైన సబ్జెక్టులు కూడా సులభతరంగా అర్థం చేసుకోగలుగుతారు. ఇది నేర్చుకోవడానికి, మీ జ్ఞానాన్ని పెంచుకోవడానికి సరైన సమయం. ధైర్యంగా ముందడుగు వేయండి. విజయం మీదే. ఇక ప్రేమికుల విషయానికి వస్తే గతంలో మీ మధ్య ఏదైనా దూరం ఏర్పడినా, మాట్లాడుకోకుండా ఉన్నా ఇప్పుడు ఆ పరిస్థితులు మారబోతున్నాయి. మీ మధ్య ప్రేమ బంధం మరింత బలపడుతుంది. ఒకరిని ఒకరు లోతుగా అర్థం చేసుకొని మీ బంధాన్ని తదుపరి దశకు తీసుకువెళ్లే అనుకూలమైన సమయం ఇది. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి, సినీ రంగ పరిశ్రమల్లో ఉన్నవారికి, కళాకారులకు, సాంకేతిక నిపుణులకు ఇది ఒక బంగారు భవిష్యత్తును అందించే సమయం. మీ వ్యాపారాలు, మీ ప్రాజెక్టులు మంచి లాభాలు బాటలో పయనిస్తాయి. మీకు అన్ని వైపుల నుంచి సానుకూలమైన వాతావరణం కనిపిస్తుంది. మీ ప్రతికూలమైన పరిస్థితులు దాదాపుగా కనిపించడం లేదు. ఒకవేళ ఏవైనా చిన్న చిన్న ఆటంకాలు ఎదురైనా మీకు ఉన్న దైవానుగ్రహం వల్ల, మీ ఆత్మవిశ్వాసం వల్ల వాటిని సులభంగా అధిగమించగలుగుతారు. ఈ శుభ సమయంలో మీరు కొన్ని చిన్న చిన్న పరిహారాలు పాటించటం వల్ల మీకు కలిగే శుభ ఫలితాలు రెట్టింపు ఫలితాలు ఇస్తాయి. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం మీ ఇంట్లోని పూజ మందిరంలో తప్పనిసరిగా దీపారాధన చేయండి. ఆ దీపపు వెలుగు మీ ఇంట్లోని నకారాత్మక శక్తిని తొలగించి సానుకూల శక్తిని నింపుతుంది. వీలైతే ఉదయాన్నే సూర్యోదయానికి ముందు నిద్రలేచి చల్లటి నీటితో స్నానం చేసి
ఓం నమః శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని కనీసం 108 సార్లు జపించుకోండి. ఇది మీ మనసుకు ప్రశాంతతను, ఆత్మకు బలాన్ని ఇస్తుంది. మీకు వీలైనప్పుడల్లా దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి కానీ, ఏదైనా దేవాలయానికి వెళ్ళి కానీ దీపారాధన చేయడానికి ప్రయత్నించండి. మీరు చేయబోయే ప్రయాణాల వల్ల కూడా మంచి లాభాలు పొందుతారు. ఆరోగ్యపరంగా కూడా ఎటువంటి ఇబ్బందులు, చికాకులు ఈ రాశి వారికి ఉండవు. వివాహం కోసం ఎదురు చూస్తున్న యువతులకు త్వరలోనే మంచి సంబంధం కుదిరి వివాహ భాగ్యం కలిగేటువంటి అవకాశాలు కూడా చాలా బలంగా కనిపిస్తున్నాయి. మీ ఇంట్లో త్వరలోనే పెళ్లి బాజాలు మోగబోతున్నాయి. ఈ రాశి వారు ఉన్నత స్థానాలను అధిరోహించాలని అంటే లక్ష్మీదేవి పూజ చేయడం ఎంతో శ్రేయస్కరం. ప్రతి శుక్రవారం అమ్మవారికి కుంకుమార్చన చేయడం శుభకరం. అలాగే ప్రతి శనివారం ఆంజనేయ స్వామి దేవాలయంలో నెయ్యితో దీపాన్ని వెలిగించాలి. ఇలా చేయడం వల్ల వ్యాపార అభివృద్ధి కోరుకునే వారికి వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. అంతేకాదు లలిత సహస్రనామ పారాయణం చేయడం అత్యున్నత ఫలితాలను ఇస్తుంది. అన్ని విధాల కాలం కలిసి వస్తుంది అని జ్యోతిష్య శాస్త్రం చెప్తుంది. ఈ జాతకాలకు శుక్రగ్రహ ప్రభావం అధికంగా ఉండడం వలన శుక్రవారం అన్ని విధాలా కలిసి వస్తుంది. శుక్రవారం నాడు ఏ పని ప్రారంభించినా అది శుభ ఫలితాలను ఇస్తుంది. తులారాశి వారికి నీలం రంగు బాగా కలిసి వస్తుంది. అందువలన నీలం రంగు కర్చీప్ను మీ చేతిలో ఉంచుకోవడం వలన మంచి జరుగుతుంది. ఇక అదృష్ట సంఖ్య విషయానికి వస్తే 6 అనే సంఖ్య వీరికి అద్భుతమైన శుభ ఫలితాలను ఇస్తుంది. అంతేకాకుండా మీ మీద, కుటుంబ సభ్యుల మీద ఉన్నటువంటి దిష్టి దోషాలను, నరదిష్టిని తొలగించుకోవడానికి కొన్ని చిన్న చిన్న ప్రక్రియలు పాటించండి. ప్రతిరోజు సాయంత్రం కొద్దిగా ఉప్పు, మిరపకాయలతో దిష్టి తీసుకోవడం మంచిది. ముఖ్యంగా ఎర్ర నీటితో అంటే కుంకుమ కలిపిన నీటితో దిష్టి తీసుకోవడం వల్ల మీపై ఉన్న దృష్టి ప్రభావం అనేది పూర్తిగా తొలగిపోతుంది. ప్రతి అమావాస్య రోజున ఒక బూడిద గుమ్మడికాయను తీసుకొని దానికి దిష్టి చుక్క పెట్టి మీ ఇంటికి, మీ కుటుంబ సభ్యులకు దిష్టి తీసి దాన్ని పగలగొట్టడం వల్ల ఇంటిపై ఉన్న సకల దిష్టి దోషాలు తొలగిపోతాయి. మీరు తప్పకుండా రావి చెట్టు, వేప చెట్టు కలిసి ఉన్న చోటువంటి పవిత్రమైన ప్రదేశాల్లో 12 వత్తులతో కూడిన ఒక అఖండ దీపాన్ని వెలిగించండి. ఈ దీపారాధన చేయటం వల్ల మీ జీవితంలో ఉన్న గ్రహ దోషాలు, ముఖ్యంగా శని దోషాల యొక్క తీవ్రత తగ్గి మీరు అనుకున్న పనుల్లో ఆటంకాలు తొలగిపోయి అద్భుతమైన విజయాన్ని అందుకుంటారు. మీకు ఉన్న దిష్టి దోషాలు, గ్రహ దోషాలు, జాతక దోషాలు అన్నీ కూడా ఈ పరిహారం వల్ల శాంతిస్తాయి. అలాగే ఒక సోమవారం రోజున పరమశివుడికి రుద్రాభిషేకం చేయించుకునే ప్రయత్నం చేయండి. ఇది మీ మనసుకు అపారమైన శాంతిని, మీ కుటుంబానికి క్షేమాన్ని అందిస్తుంది. అలాగే ఒక మంగళవారం లేదా శనివారం రోజున ఆంజనేయ స్వామి వారిని ఆలయానికి వెళ్ళి మీ పేరు మీద ఒక అర్చన చేయించుకోండి. దీనివల్ల మీకు ఉన్నటువంటి గ్రహ దోషాలు నివారించబడతాయి. ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి. మీలో ధైర్యం, ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతాయి. ఇక మనం మొదట చెప్పుకున్నట్లు ఒక వ్యక్తి ద్వారా మీరు మీ జీవితంలో ఎలా మారబోతుంది, ఆ వ్యక్తి ద్వారా మీరు పొందబోయే అదృష్టం ఏంటి, ఆ ఊహించని సంఘటనలు ఎలా జరగబోతున్నాయి అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. రాబోయే 4 రోజుల్లో ఏ రోజైనా సరే మీకు ఒక కొత్త వ్యక్తి పరిచయం ఏర్పడే బలమైన అవకాశం ఉంది. ఈ పరిచయం చాలా సాధారణంగానే మొదలవచ్చు, కానీ ఆ వ్యక్తి మీ జీవితంలో ఒక కీలకమైన పాత్రను పోషించబోతున్నారు. ఆ కొత్త వ్యక్తి ద్వారా మీరు పొందేటువంటి సలహాలు, వారి ఇచ్చే సూచనలు మీ జీవిత గమనాన్నే మార్చేస్తాయి. మీరు వారికి మధ్య ఏర్పడే ఆ బంధం, అది స్నేహం కావచ్చు, బంధం కావచ్చు, లేదా ప్రేమ బంధం కావచ్చు, లేదా గురు శిష్యుల బంధం కావచ్చు, అది చాలా బలంగా శాశ్వతంగా నిలిచిపోతుంది. వారు మీ జీవితంలో ఒక మంచి శ్రేయోభిలాషలాగా, ఒక మార్గదర్శిగా మిగిలిపోతారు. ఒక కొత్త వ్యక్తితో పరిచయం మీ జీవితంలో అనూహ్యమైన సానుకూలమైన మార్పులను తీసుకురావడానికి ఒక బలమైన కారణంగా నిలుస్తుంది. అంతేకాకుండా మీ జీవితంలోకి ఎస్ అనే అక్షరంతో పేరు మొదలయ్యే ఒక వ్యక్తి ప్రవేశించే అవకాశం బలంగా ఉంది. ఈ ఎస్ అక్షరం పేరు గల వ్యక్తి వలన మీ జీవితంలో చాలా అద్భుతమైన మార్పులు, శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఆ వ్యక్తి మీ వ్యాపార భాగస్వామి కావచ్చు, లేదా ఉన్నత అధికారి కావచ్చు, లేదా మీ జీవిత భాగస్వామి కావచ్చు. వారితో పంచుకున్న ప్రతి మాట, ప్రతి ఆలోచన మీకు అఖండమైన విజయాన్ని తెచ్చిపెడుతుంది. అదే సమయంలో పి అనే అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తులతో మాత్రం కొంచెం జాగ్రత్తగా మెలగడం మంచిది. నేను పి అనే అక్షరం అందరూ చెడ్డవారని చెప్పడం లేదు, కానీ ఈ అక్షరం పేరు గల వారి వలన కొన్ని చికాకులు, అపార్థాలు, అనవసరమైన ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. కాబట్టి వారితో వ్యవహరించేటప్పుడు కొంత అప్రమత్తంగా ఉండడం అవసరం. మనిషికి విలువ ఇచ్చేవాళ్ళు కొందరైతే అదే విలువ ఇచ్చిన వారిని కిందకి లాగాలని చూసేవాళ్ళు మరికొందరు ఉంటారు. కాబట్టి ఎవరితో ఎలా ఉండాలో తెలుసుకొని మెలగడం మీ భవిష్యత్తుకు చాలా మంచిది. దయచేసి అడిగిన వాళ్ళందరికీ గుడ్డిగా సహాయం చేయకండి. మీ మంచి మనసును కొందరు తమ స్వార్థానికి వాడుకునే ప్రమాదం ఉంది. సహాయం చేసే ముందు అవతలి వ్యక్తికి నిజంగా అవసరంలో ఉన్నారా లేదా అని 1కి 2 సార్లు నిర్ధారించుకోండి. మీ దగ్గర ఉన్నదంతా దానం చేయకుండా మీ భవిష్యత్తు కోసం, మీ పిల్లల భవిష్యత్తు కోసం కొంతైనా దాచుకోండి. డబ్బును పొదుపు చేసుకునే అలవాటును పెంపొందించుకోండి. ఈ రోజుల్లో మనం కష్టాల్లో ఉంటే చేయి చాచి అడిగితే రూపాయి ఇచ్చే నాదుడు లేడు. మాట సహాయం చేయడానికి కూడా చాలామంది వెనకాడే రోజులు ఇవి. మనం బాగుపడితే జనాలు ఏడ్చే రోజులు. ఈ మంచి సలహా ఇవ్వడానికి కూడా ఇష్టపడని స్వార్థపరులు మన చుట్టూ ఎక్కువయ్యారు.
కాబట్టి మనం కూడా ఎవరితో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి. ఒకవేళ ఎవరైనా నిజంగా తీవ్రమైన అవసరంగా ఉండి మీ సహాయం కోరితే మీ వంతు మీకు తోచినంత సహాయం చేయండి. అందులో తప్పు లేదు. కానీ కొందరు ఉంటారు, కేవలం మనల్ని దెబ్బతీయాలనే ఉద్దేశంతోనే మన దగ్గరికి వస్తూ ఉంటారు. మన వ్యాపార రహస్యాలు తెలుసుకొని మనం ఎలా అభివృద్ధిలోకి వస్తున్నామో గమనించి మనల్ని ఏదో ఒక విధంగా ఇబ్బంది పెట్టాలని చూస్తూ ఉంటారు. అటువంటి వ్యక్తుల పట్ల ఒక కన్ను వేసి ఉంచండి. వారు మీ దగ్గరికి ఎందుకు వచ్చారు, వారి ఉద్దేశం ఏంటి, వారు ఏం మాట్లాడాలని ప్రయత్నిస్తున్నారు అనే విషయాలను కూడా గమనిస్తూ వారితో చాలా జాగ్రత్తగా తెలివిగా మాట్లాడండి. ఇలాంటి ఈ చిన్న జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మీరు చేసే పనులు ఎటువంటి ఆటంకాలు లేకుండా హ్యాపీగా ముందుకు సాగుతాయి. బయటికి వెళ్ళేటప్పుడు కూడా జాగ్రత్తగా వాహనాలను నెమ్మదిగా నడపండి. ఏ పని మొదలు పెట్టే ముందైనా మీ తల్లిదండ్రులు, పెద్దల ఆశీర్వాదం తీసుకోండి. మీ జీవిత భాగస్వామి యొక్క సలహాలను, సూచనలు గౌరవించండి. వారి అభిప్రాయాలను తీసుకోవడం వల్ల మీకు ఎంతో మేలు జరుగుతుంది. ఇంట్లో సౌఖ్యం, బయట గౌరవం, పేరు ప్రతిష్టలు అన్నీ కూడా మీకు లభించబోతున్నాయి. ఈ 4 రోజులలో మీరు ఒక అద్భుతమైన, ప్రశాంతమైన, ఆనందకరమైన జీవితాన్ని అనుభవించబోతున్నారు. మరి తెలుసుకున్నారు కదండి తులారాశి వారు. ఈ రాబోయే 4 రోజులలో ఎదుర్కోబోయేటువంటి పరిణామాలు, వినబోయే శుభవార్తలు. ఈ వీడియో నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ధన్యవాదాలు.